ఈ వార్త చూడండి. ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుపాటుకు 6 రైతులు బలి. ఎప్పుడు చూసినా పాపం రైతులే బలైపోతారు. ఎందుకంటే వాళ్ళు ఒరిజినల్గా ఫీల్డ్ వర్కర్స్. పొలాలలో దున్నుతుంటారు, చలిలో వణుకుతుంటారు, వానలో తడుస్తుంటారు, ఎండలో ఎండుతుంటారు. ఈ సీఎం పిఎం లాగా ఐఏఎస్ ఐపీఎస్ఆర్ లాగా ఏసీలో బీసీలో ఉండరు. ఈ నా కొడుకులు ఒక్కరు సావర వీళ్ళ మీద పిడిగే పడదు. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల మీద ఎప్పుడైనా పిడుగు పడిందయ్యా? అదాని అంబానీ మీద పిడుగు పడి చచ్చిపోతే పీడపోతే కోడి కూస్తుంది, కానీ పడదే. వాళ్ళు ఫీల్డ్ వర్కర్స్ కాదు, దొంగలు. ఫీల్డ్ వర్కర్స్ కాదు, దోపిడీదారులు. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఇట్లా ఈ పిడుగుపాటు, ఒరే నా కొడుకులారు మీరు మండలం అంటున్నారు, అదంటున్నారు, సూర్యమండలము, చంద్రమండలము, ఆ ప్రయోగాలు, ఇస్రో ప్రయోగాలు, బిస్రో ప్రయోగాలు, ఎన్ని ప్రయోగాలు చేస్తున్నా ఎదవల్లారా. ఈ పిడుగు పడకుండా ఎందుకు ప్రయోగం చేయరు? సంవత్సరానికి కొన్ని వేల మంది చనిపోతున్నారు వరల్డ్. సైంటిస్టులు మీరేం బీక్తున్నారు? మీకంటే నేను బెటర్. ఒక సామాన్యుని పాఠాన్ని ఒక రాజకీయ పార్టీ పెట్టాను, నేను పిడుగుపాటుకు మందు కనుక్కుంటాను. ఎక్కడ ఎవరి మీద పిడుగు పడద్దు, అది దాన్ని డీవియేషన్ చేస్తాను, డైవర్ట్ చేస్తాను. పిడుగు పడద్దు, పడ్డా ఒకవేళ మనిషి మరణించొద్దు, అలాంటిది పెడతాను. ఆటోమేటిక్ పెడతాను, డైల్యూట్ అయిపోవాలా, అది లెక్క. కాబట్టి ఓ పేద ప్రజలారా, రైతులారా, మీరు నాకు ఓటేసి అధికారం ఇస్తే ఈ పిడుగు మందుకు నేను డెఫరెంట్ నివారణ కనుక్కుంటా. ఆదిలాబాద్ జిల్లాలోనే పాపం వాన వస్తుందని గుడిసెలు వస్తే గుడిసె మీద పడి మొత్తం ఒకటే ఫ్యామిలీ. రామ గిట్లుండదా? కాబట్టి నన్ను అర్థం చేసుకోండి. సైంటిస్ట్ గారు వేస్ట్, ఈ సీఎం వేస్ట్, పిఎం వేస్ట్, ఈ ఆఫీసర్లు వేస్ట్, అంతా వేస్ట్ కాదు. మీరు చచ్చాక మీ ఎప్పుడో దొంగల పడ్డ అల్లెల కుక్కలు మరిగినట్టు అదేదో చెక్కు తీస్తే లేకపోతే అది మింగేస్తారు. ముందు చెక్కిచ్చి వెనుక నుంచి లంచాన్ని తీసుకుంటాడు. మీ సాగు కూడా లంచం తీసుకున్న కొడుకులు ఉన్నారు. ఇలాంటి దేశంలో పుట్టాము రా బాబు. తర్వాత మీ ఇష్టం. నాలాంటి వాడికి ఓటేసి ఒకసారి గెలిపేయండి.